నందన ఆగు. నీకిదేం బాలేదు నందన. ఒక అబ్బాయి నిన్ను ఇష్టపడుతూ ఇంత ప్రాధేయపడుతూ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా చెప్పు? నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. పలకరించాల్సిన సందర్భము ఇది కాదు. దయచేసి నాకు అడ్డు రాకు. నన్ను వెళ్ళనివ్వు. హలో దిస్ ఇస్ టూ మచ్ నందన. ఒక మగాన్ని ఇంతలా అవాయిడ్ చేస్తే వాడి ఈగో హర్ట్ అవుతుంది. ఒక ఆడదానిగా అది తెలుసుకో. నందన చెయ్యి వదులుతావా లేదా? ఏ వదలకపోతే ఏం చేస్తావు? వదులుతావా లేదా? నిన్ను శాశ్వతంగా పట్టుకుందాం అనుకుంటున్నాను. అంత త్వరగా ఎందుకు వదిలేస్తాను? నన్ను కొడతావా? మీ అబ్బాయిల్ని అవాయిడ్ చేస్తే మీ ఈగోకి ఎలా టచ్ అవుతుందో మా అమ్మాయిల్ని ముట్టుకుంటే మాకు కూడా అలాగే ఈగోకి టచ్ అవుతుంది. ఇంకొకసారి నా జోలికి రాకు. నువ్వు నన్ను కొడితే నీ 5 వేళ్ల మరక నా చెంప మీద పడిందని సంతోషపడతాను. అంతేగాని ఒక్క చెంప దెబ్బతో నిన్ను శాశ్వతంగా వదిలేస్తానని మాత్రం అనుకోకు. నువ్వు ఎప్పటికైనా ఎక్కడికెళ్ళినా నాదానివే. మైండ్ ఇట్. ఈ కేతన రాహుల్ బాబుకి ఏం మాయ మాటలు చెప్తుందో ఏంటో, ఇంకా ఎలా బురుడి కుట్టించడానికి ట్రై చేస్తుందో. ఛీ! నీకో విషయం తెలుసా కేతనా? నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడో ఎక్కడో కలుసుకొని వాళ్ళు వేరైపోయి మళ్ళీ ఎప్పుడో ఎక్కడో కలుస్తూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు రియల్ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయా అనిపించేది. కానీ నా లైఫ్లో ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు తెలుసా? లైఫ్ అంటే అదే కదా రాహుల్. మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చెయ్యనివి జరుగుతూ ఉంటాయి. యూర్ రైట్. కానీ అలా ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కానీ మనుషులు కానీ హఠాత్తుగా మనకు ఎదురైతే అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. నీకే కాదు, నాకు కూడా అంతకన్నా డబుల్ ట్రిపుల్ థ్రిల్లింగ్గా ఉంది. రాహుల్ నా పుట్టలో పడ్డట్టే, నేను తన చిన్నప్పటి స్నేహితురాలని పూర్తిగా నమ్మినట్టే. ఇక్కడి నుంచి రాహుల్ని ఇంకా కొంచెం దగ్గర చేసుకోవాలి, ఇంకా తనతో కొంచెం చనువు పెంచుకోవాలి. ఒక్కసారి చనువు పెరిగిందా ఇక రాహుల్ నన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. ఏంటి చాలా సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నా? ఇంకా దేని గురించి ఉంటుంది? ఇక నుండి నేను ఏది ఆలోచించినా ఏది చేసినా అది మన జీవితం గురించే అయి ఉంటుంది. నువ్విప్పుడే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. నేనైతే ఇంకా మన పాస్ట్ని కూడా వదిలి రాలేకపోతున్నాను తెలుసా? రాహుల్, ఇంకా పాస్ట్ లోనే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలా రాహుల్? అంత మర్చిపోయే పాస్ట్ కాదు కదా కేతనా మనది. అవును, మనం ఎప్పుడు కలిసామో ఎలా కలిసామో నీకు గుర్తుందా? అటు తిరిగి ఇటు తిరిగి రాహుల్ మళ్ళీ గతానికే వెళ్తున్నాడేంటి? గతం గురించి మొదలెడితే రాహుల్ అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలుండవు. కేతనా, నిన్నే మనం ఎప్పుడు ఎలా పరిచయం అయ్యామో నీకు గుర్తుందా? ఆ రోజు అయ్యో రాహుల్, మనం ఎప్పుడు ఎలా పరిచయం అయ్యామో కూడా గుర్తుపెట్టుకోలేనంత మతిమరుపు నాకుందనుకుంటున్నావా?
మన పరిచయాన్నే మర్చిపోయేదాన్నైతే ఇంత దూరం నేను వస్తానా? అది కూడా నిజమే అనుకో, కానీ ఆ రోజు ఆ, రాహుల్, యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్దామనుకుని మర్చిపోయాను. ఏంటది? సాయంత్రం సరదాగా ఏదైనా రొమాంటిక్ మూవీకి వెళ్దామా? మూవీయా? హ్మ్. మూవీ అంటే కొంచెం కష్టం వచ్చేమో కేతన. ఏంటి రాహుల్, ఇంతకాలం తర్వాత కలిసాము, ప్రైవసీగా కాసేపైనా గడపాలని నీకు లేదా? ఇప్పుడంత అర్జెంటుగా మనకి ప్రైవసీ ఎందుకు? ఆ,